విజయవాడ బందర్ హైవే ఫేసింగ్ లో మీ డ్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కేబిపి డెవలపర్ వారి సన్నీ శాండ్స్ మచిలీపట్నం పర్ణశాలలో తక్కువ బడ్జెట్ లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ బిఎల్ కంపెనీ టాప్ స్కూల్ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ రోజే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 8332841316. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 2A బ్లాక్ 8 లో అయితే ఉన్నాము. ఈ జోన్ 2A వచ్చేసి నెక్కల్లు అనంతవరం విలేజెస్ కి మధ్యలో అయితే ఉంటుంది. ఈ బ్లాక్ లో ఈ కలెక్టర్ రోడ్స్ వైపు డిబిఎం లేయింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఏరియా ఏదైతే ఉందో ఇది ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ వచ్చేసి 50 మీటర్స్ కి ఒక్కొక్క ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ అయితే ఉంది. ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ద్వారానే ఎల్పిఎస్ లేఅవుట్లలోకి అయితే వెళ్ళొచ్చు. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో రైతులకి ఇచ్చే రిటర్నబుల్ ఫ్లాట్స్లలో ఈ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ ఎల్పిఎస్ లేఅవుట్లలో స్టోన్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది వచ్చేసి సైక్లింగ్ ట్రాక్. ఇది ట్రయల్ గా ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ అయితే నిర్మిస్తున్నారు. ఇది 1.5 మీటర్స్ తో అయితే ఉంటుంది. సైక్లింగ్ ట్రాక్ పక్కనే అటువైపు కనిపిస్తుంది వచ్చేసి మల్టీ ఫంక్షనల్ జోన్ అంటారు. ఆ మల్టీ ఫంక్షనల్ జోన్ వైపే కేబుల్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తారు. అలాగే గ్రీన్ బఫర్ జోన్ కింద అదైతే గ్రీనరీకి అయితే డెవలప్ చేస్తారు. దీని పక్కనే వచ్చేసి వాకింగ్ ట్రాక్. ఇది ఈ వాకింగ్ ట్రాక్ వైపు ఏంటంటే ఇసుకేసి మొత్తం చదును చేసుకున్నారు. అలాగే అక్కడ మీకు కనిపిస్తున్నాయి వచ్చేసి ఈ వాకింగ్ ట్రాక్ వైపు అయితే పెడతారు మొత్తం. అలాగే ఇక్కడ మీకు స్టోన్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్ట్ చూడండి. ఈ డక్ట్ కి సంబంధించిన మ్యాన్ హోల్ అనమాట. ఈ మ్యాన్ హోల్ ఏదైతే ఉందో ఇటువైపు వాటర్ ఎలా వస్తుందంటే ఇక్కడ రోడ్డు మీరు చూస్తున్నారు కదా, ఆ రోడ్డు వైపు నుండి వర్షపు నీరంతా ఇక్కడ ఇటువైపు కనిపిస్తున్న దీనికైతే వస్తుంది. ఇక్కడ జల్లిలా వేశారు కదా, దీంట్లోకి వచ్చి ఇక్కడ ఒక చిన్న పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ ద్వారా వాటర్ మొత్తం, వర్షపు నీరు మొత్తం ఈ డక్టుల్లోకి వచ్చి చేరుతుంది. ఈ డక్టుల ద్వారా ఏంటంటే ఈ వాటర్ మొత్తం కెనాల్స్ లోకి అటువైపు అయితే వెళ్తుంది. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నారు. ప్రెసెంట్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ జోన్ 2Aకి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 2A ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఉంటుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 2A వచ్చేసి అనంతవరం, నెక్కల్లు విలేజెస్ కి మధ్యలో ఉంటుంది. ఈ జోన్ లో మొత్తం 5 బ్లాకులు అయితే ఉంటాయి. బ్లాకుల వైజ్ గా మొత్తం చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ప్రెసెంట్ ఈ జోన్ 2A లో బ్లాక్ నెంబర్ 8 లో ఏంటంటే కలెక్టర్ రోడ్ కి డిబిఎం లేయింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ జోన్లలో ఏంటంటే కలెక్టర్ రోడ్సే చాలా పెద్ద రోడ్స్ అనమాట. కలెక్టర్ రోడ్డు విడ్త్ కూడా చూడండి, ఇది 25 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉంటుంది. ఈ కలెక్టర్ రోడ్స్ వైపే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ రోడ్డు పక్కనే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కూడా ఎలా ఉందో మీరు చూడొచ్చు. ప్రెసెంట్ ఒక ట్రయల్ గా 120 మీటర్ల వరకు ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు. గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది వచ్చేసి సైక్లింగ్ ట్రాక్, దాని పక్కనే వాకింగ్ ట్రాక్ అయితే వస్తుంది. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్క లేఅవుట్ కి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ లాగైతే నిర్మిస్తున్నారు. అలాగే ఈ కలెక్టర్ రోడ్స్లలో కూడా ఏంటంటే డైమండ్ సర్కిల్స్ అయితే వస్తున్నాయి. 2 కలెక్టర్ రోడ్స్ యాడ్ అయిన చోట ఈ డైమండ్ సర్కిల్ అయితే ఏర్పాటు అవుతుంది. ఇది ఒక డైమండ్ సర్కిల్ అనమాట. ఇలా ఒక్కొక్క బ్లాకుల్లో, కొన్ని బ్లాకుల్లో 2 డైమండ్ సర్కిల్స్ వస్తున్నాయి. కొన్ని బ్లాకుల్లో ఏంటంటే ఒక డైమండ్ సర్కిల్ అలా వస్తుంది. ఈ కలెక్టర్ రోడ్సే చాలా కీలకమైన రోడ్లు అనమాట. ఈ కలెక్టర్ రోడ్ నుండి డైరెక్ట్ గా ట్రంక్ రోడ్లకి కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఈ వెంచర్ ప్రత్యేకత విజయవాడ, గుంటూరు, అమరావతుల మధ్య అద్భుతమైన లొకేషన్లో ఉండటం. విజయవాడ 15 నిమిషాలు, గుంటూరు 10 నిమిషాలు. రాజధాని ప్రాంతానికి 15 నిమిషాల యాక్సెస్ ఈ వెంచర్కు గొప్ప బలం. ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, హాస్పిటల్స్, టెక్నాలజీ జోన్స్, భవిష్యత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతాన్ని పెట్టుబడికి బలమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ జోన్ 2A మొత్తం ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఈ జోన్ 2A 1223.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీంట్లో మొత్తం 5 బ్లాకులు అయితే ఉంటాయి. మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇదంతా వచ్చేసి E7, E8, N16, N17 రోడ్స్ మధ్యలో అయితే ఉంటుంది. రోడ్ల పరంగా చూడండి, రోడ్లన్నీ ఫార్మేషన్ అయ్యి ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడే ఒక డైమండ్ సర్కిల్ కూడా ఉంటుంది. డైమండ్ సర్కిల్ వైపు ఏంటంటే 2 కలెక్టర్ రోడ్స్ అయితే యాడ్ అవుతున్నాయి. అటువైపే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ జోన్ 2A లో ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి దాదాపు 36.39 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తారు. ఇందులో మొత్తం 2 బ్రిడ్జిలు అయితే వస్తాయి. ఆ 2 బ్రిడ్జిలు కూడా ఏంటంటే గ్రావిటీ కెనాల్ వైపు అయితే వస్తాయి.
ఇంటర్నల్ రోడ్స్‌లో భాగంగా ఏంటంటే ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైపు అని రోడ్లయితే ఉంటాయి. ఏ టైప్ రోడ్స్ వచ్చేసి కలెక్టర్ రోడ్స్, బి టైప్ రోడ్స్ వచ్చేసి 17 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. సి టైప్ రోడ్స్ వచ్చేసి 15.6 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా డి టైప్ రోడ్స్ వచ్చేసి 12 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో అయితే ఉంటాయి. అలాగే మీరిక్కడ ఏదైతే చూస్తున్నారో ఇదొచ్చేసి కాస్టింగ్ యార్డ్ అంటారు. ఈ కాస్టింగ్ యార్డ్‌లో ఏంటంటే, ఈ స్టోమ్ వాటర్ డక్టులకి సంబంధించిన మ్యాన్‌హోల్స్‌నైతే రెడీ చేసుకుంటున్నారు. వర్క్ స్పీడప్ చేయడం కోసం ఏంటంటే, ఈ మ్యాన్‌హోల్స్‌ని రెడీ చేసి డైరెక్ట్‌గా ఈ డక్టుల వైపయితే పెడతారు. ప్రెజెంట్ ఇక్కడ కాస్టింగ్ యార్డ్‌ని కూడా రెడీ చేసుకున్నారు. ఈ కాస్టింగ్ యార్డ్‌లో అన్ని మ్యాన్‌హోల్స్ గానివ్వండి, ఇయన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా అండర్ గ్రౌండ్ పరంగా చూసుకుంటే ఏంటంటే, స్టోమ్ వాటర్ డ్రైను, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సివేజ్‌కి సంబంధించిన మ్యాన్‌హోల్స్ కూడా అండర్ గ్రౌండ్ అయితే అయిపోయినియి. ఇక్కడ మొత్తం మ్యాన్‌హోల్స్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఈ కాస్టింగ్ యార్డ్‌లో. ఈ జోన్ 2ఏలోనే ఏంటంటే ఒక పంపింగ్ స్టేషన్ కూడా వస్తుంది. ఇంకా స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టులొచ్చేసి దాదాపు 69.5 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకైతే ఉంటాయి. ఇంకా సివేజ్‌కి సంబంధించిన డ్రైనేజ్ నెట్వర్క్ వచ్చేసి 25.12 కిలోమీటర్ల వరకైతే ఉంటుంది. ఇంకా వాటర్ సప్లై నెట్వర్క్ వచ్చేసి 66.68 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తారు. ఇంకా రీయూజ్ వాటర్ నెట్వర్క్ వచ్చేసి 70.58 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తారు. ఇంకా పవరు, ఐసీటీ నెట్వర్క్ వచ్చేసి 298.66 కిలోమీటర్ల వరకైతే నిర్మిస్తారు. ఇక్కడ నుండి చూడండి రోడ్లన్నీ ఫార్మేషన్ అయ్యి ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే, ఇక్కడ అండర్ గ్రౌండ్ చేయడం కంప్లీట్ అయిపోవడంతో ఏంటంటే, దానిపైన డబ్ల్యూఎంఎం లేయింగ్ చేస్తున్నారు కొన్ని రోడ్ల వైపు. ఇక్కడ ఇంటర్నల్‌గా కలెక్టర్ రోడ్ కనిపిస్తుంది. ఇంకా 17 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉన్న రోడ్లు కూడా కనిపిస్తున్నాయి. అలా మొత్తం ఈ 4 టైప్ రోడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఈ కలెక్టర్ రోడ్ వైపు ఏంటంటే, ఈ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ నిర్మించే పనులైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయో. ప్రతి ఒక్క ఫ్లాట్‌కి ఈ ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ కలెక్టర్ రోడ్ కూడా మీరు చూడొచ్చు. డీబీఎం లేయింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ ఇంటర్నల్‌గా ఇంకో రోడ్డొచ్చి కనెక్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క రోడ్డొచ్చి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఇంటర్నల్‌గా ఉండే రోడ్లన్నీ ఏంటంటే కలెక్టర్ రోడ్‌తో కనెక్ట్ అవుతాయి. ఈ కలెక్టర్ రోడ్డొచ్చేసి ట్రంక్ రోడ్‌తో కనెక్ట్ అయ్యిద్ది. అలా ఒక రోడ్డుకి ఇంకో రోడ్డుతో కనెక్టివిటీ అయితే ఇస్తున్నారు. ఇలా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే ఇంక ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్క జోన్‌లో ఇలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ జోన్ వచ్చేసి బీఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా స్పీడ్‌గా డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో నిర్మించే కలెక్టర్ రోడ్ అన్నమాట. ఇది మెయిన్ రోడ్ అంటారు. ఈ కలెక్టర్ రోడ్ వచ్చేసి 25 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. 2+2 లైన్స్‌గా అయితే నిర్మిస్తున్నారు. ఇది వచ్చేసి జోన్ 2ఏ. ఈ జోన్ 2ఏలో ఇది ఒక బ్లాక్ అన్నమాట. ఈ జోన్ 2ఏ వచ్చేసి నెక్కల్లు, అనంతవరం విలేజెస్‌కి మధ్యలో అయితే ఉంటుంది.
ఈ జోన్ 2ఏలో ఎక్కడైతే కలెక్టర్ రోడ్స్కి డీబీఎం లేయింగ్ కంప్లీట్ అయిపోయిందో అక్కడ ఏంటంటే ప్రజెంట్ ఒక ట్రయల్గా వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది వచ్చేసి సైక్లింగ్ ట్రాక్, దాని పక్కనే వాకింగ్ ట్రాక్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది చూసారా, ఇది మల్టీ ఫంక్షనల్ జోన్ అంటారు. ఈ మల్టీ ఫంక్షనల్ జోన్లో ఏంటంటే కేబుల్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేయడం కానివ్వండి, లేదంటే గ్రీనరీ డెవలప్ చేయడం, చెట్లని పెట్టడం అదంతా చేస్తారు. ఈ మల్టీ ఫంక్షనల్ జోన్ వచ్చేసి 1.5 మీటర్స్ ఉంది. అలాగే ఈ సైక్లింగ్ ట్రాక్ కూడా 1.5 మీటర్స్, అలాగే ఈ వాకింగ్ ట్రాక్ కూడా 1.5 మీటర్స్ అయితే ఉంది. ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారో ఈ రోడ్డు వైపు అంటే రోడ్డుకి ఇరువైపులా అటుపక్క కానివ్వండి ఇటుపక్క కానివ్వండి ఈ వాకింగ్ సైక్లింగ్ ట్రాక్స్ అయితే వస్తున్నాయి. మనం ఇంతకు ముందు పేపర్లో కానివ్వండి అలాగే మాస్టర్ ప్లాన్లో ఇలాంటి గ్రాఫిక్ పిక్చర్స్ అని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ఇదంతా రియాలిటీలోకి అయితే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క చోట ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టులు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ డక్టుకి సంబంధించిన ఇది ఒక మ్యాన్ హోల్, ఇది ఇందులోనే వాటర్ మొత్తం అంటే వర్షపు ఈ డక్టుల్లో నుండే రోడ్ల వైపు పడే వర్షపు నీరంతా ఏంటంటే ఈ డక్టుల ద్వారా కెనాల్స్లోకి అయితే వెళ్తుంది. ఆ కెనాల్స్ నుండి మనం స్టోరేజ్ చేసుకోవచ్చు వాటర్ మొత్తాన్ని. అంటే అమరావతిలో నిర్మిస్తున్న ప్రతి ఒక్క నిర్మాణం ఎంత ప్లాన్డ్గా నిర్మిస్తున్నారో ఇది ఒక ఎగ్జాంపుల్ లాంటిది అనమాట. ఇంతకుముందు ఇదంతా మనకి పేపర్ వర్క్లో ఉండేది, బ్లూ ప్రింట్లో ఉండేది. ఈ బ్లూ ప్రింట్ వచ్చేసి ఇప్పుడు రియాలిటీలోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ ఇక్కడ రోడ్డుకు సంబంధించిన డీబీఎం లేయింగ్ కంప్లీట్ అయిపోయింది, కర్బ్స్ కంప్లీట్ అయిపోయినాయి. దాని పక్కనే ఇప్పుడు ఇక్కడ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్స్ కూడా పూర్తి చేసేస్తున్నారు. ఇక ఎల్పిఎస్ లేఅవుట్లలో వచ్చేసి మనకి 4 టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి. ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ అని. ఏ టైప్ రోడ్స్ అంటే కలెక్టర్ రోడ్స్, అది 25 మీటర్స్తో ఉంటాయి. ఈ రోడ్స్ నుండి మనకి ట్రంక్ రోడ్స్కి కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లో వచ్చేసి మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఇచ్చిన ల్యాండ్స్కి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్లో కట్టే లేఅవుట్స్ అన్నమాట. ఇక్కడ నుండి రైతులకి ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తారో వాళ్ళకి ఇదంతా డెవలప్మెంట్ చేసి గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఎంత ప్లాన్డ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తున్నారో ఇది ఒక ఎగ్జాంపుల్ లాంటిదే. అంటే ఒక ఎల్పిఎస్ లేఅవుట్లలోనే ఇంత ప్లాన్డ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తున్నారంటే మెయిన్ ట్రంక్ రోడ్లు కానివ్వండి వాటిలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందో ఆలోచించుకోవచ్చు. ఇక్కడ నుండి చూడండి కనెక్టివిటీ పరంగా చిన్న చిన్న రోడ్స్ వచ్చి కనెక్ట్ అవుతున్నాయి. ఇది 25 మీటర్స్ కదా, ఇంకా బి టైప్ రోడ్స్ వచ్చేసి 17 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. సి టైప్ రోడ్స్ వచ్చేసి 15.6 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇంకా డి టైప్ రోడ్స్ వచ్చేసి 12 మీటర్స్ రేట్ ఆఫ్ వేతో ఉంటాయి. ఇక్కడ చూడండి ఇది ఒక డక్టు, స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టు. దాని పక్కనే పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ అయితే అయిపోయింది. ఎక్కడైతే అండర్ గ్రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయిందో అక్కడ ఇలా ఈ ట్రాక్లు అయితే నిర్మిస్తున్నారు, వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్లు. ఈ ఎల్పిఎస్ లేఅవుట్లలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇదే అనమాట. గ్రౌండ్ లెవెల్లో వర్క్ ప్రోగ్రెస్ అయితే ఇలా కనిపిస్తుంది.